ఆపరేషన్ అయినా, డైరెక్ట్ అటాక్ అయినా శత్రువు సొరంగంలో దాక్కున్నా వెంటాడి వేటాడడం ఇజ్రాయెల్ స్పెషాలిటీ. శత్రువు లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఏం చేస్తుందో, ఎలా మట్టుబెడుతుందో అంతుచిక్కదు. ఊహకు అందని ఆపరేషన్లతో శత్రువులను వణికించడం ఇజ్రాయెల్ తర్వాతే ఎవరైనా. చిన్న దేశమైనా చుట్టూ ఉన్న పెద్ద దేశాలకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తోంది. ఏ రూపంలో ఎప్పుడు ఇజ్రాయెల్ విరుచుకుపడుతుందో తెలియక పొరుగు దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఓ కోవర్ట్ ఆపరేషన్ దృశ్యాలను బయటపెట్టింది. దీంతో ఇజ్రాయెల్ సత్తాను చూసి మరోసారి ప్రపంచం విస్తుపోయింది. అసలు ఇజ్రాయెల్ ఎలాంటి కోవర్ట్ ఆపరేషన్ చేసింది? ఆ ఆపరేషన్తో ఎవరెవరికి దెబ్బ కుట్టారు? వాచ్ దిస్ స్టోరీ. బషర్ను ఇజ్రాయెల్ ఎలా ఫూల్ చేసింది? ఆపరేషన్ మెనీవేస్ తో ఇజ్రాయెల్ ఏం చేసింది? సిరియా మిసైల్ ఫ్యాక్టరీని షెల్డాగ్ ఎలా ధ్వంసం చేసింది? గూఢాచర్యంలో మిలిటరీ ఆపరేషన్లలో ఇజ్రాయెల్ను మించిన దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ఆ దేశం చేపట్టే ఆపరేషన్లు ప్రపంచ నిఘా వర్గాలకు పాఠాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ చేసిందంటే మూడో కంటికి తెలియదు. అసలు ఆ ఆపరేషన్ ఎవరు చేశారో తెలుసుకోవడానికే శత్రువులకు దశాబ్దాలు సమయం పడుతుంది. ఆ ఆపరేషన్ తామే చేపట్టామని ఇజ్రాయెల్ చెప్పే వరకు ప్రపంచానికి చిన్న క్లూ కూడా దొరకదు. ఆ దేశానికి చెందిన మిలిటరీ, సీక్రెట్ ఏజెన్సీలు చేపట్టే ఆపరేషన్లు హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలను తలపిస్తాయి. చాలా వరకు ఈ దేశం ఆపరేషన్లని హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలు తీస్తారంటే అతిశయోక్తి అనిపించక మానదు. అయితే ఇలాంటి ఆపరేషన్ల కోసం ఇజ్రాయెల్ సైన్యం, గూఢాచార సంస్థలు ఎంతో ఓపిగ్గా ఎదురుచూస్తాయి. సరైన సమయమని భావించిన వెంటనే యాక్షన్లోకి దిగుతాయి. అసలు పని కానిచ్చేసి అంతే సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలాంటి ఓ కోవర్ట్ ఆపరేషన్ వివరాలను ఇజ్రాయెల్ తాజాగా బయటపెట్టింది. ఆ ఆపరేషన్ ఎంతటి ప్రమాదకరమైనదంటే చిన్నపాటి భూకంపాన్నే సృష్టించింది. కాని శత్రువులకు మాత్రం తెలియలేదు. తీరా నష్టం జరిగిన తరువాత ఇజ్రాయెల్ పనేనని ఆరోపించాయి. అయితే దానికి ఇజ్రాయెల్ మాత్రం అప్పట్లో స్పందించకపోవడం విశేషం. తాజాగా ఇజ్రాయెల్ వెల్లడించిన ఆపరేషన్ ఏంటి? ఎప్పుడు జరిగింది? ఎలా ఆపరేషన్ను ఎగ్జిక్యూట్ చేసింది? ఇజ్రాయెల్ ఆపరేషన్ గురించి తెలుసుకోవాలంటే ముందు హిజ్బుల్లా గురించి తెలుసుకోవాలి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. అయితే హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ఉన్న లెబనాన్కి చెందిన హిజ్బుల్లా దాడులను ప్రారంభించింది. రోజురోజుకు ఈ దాడులు తీవ్రమవుతున్నాయి. ఒకవైపు హమాస్ను అంతం చేసే పనిలో నిమగ్నమైన ఇజ్రాయెల్కు హిజ్బుల్లా తలనొప్పిగా మారింది. హిజ్బుల్లాపై కౌంటర్ దాడులు చేయడం కన్నా అసలు ఆ ఉగ్ర సంస్థకు ఆయుధాలు అందకుండా చేయాలని ఇజ్రాయెల్ భావించింది. ఈ క్రమంలో ఎప్పుడో గీసిన ఓ ప్లాన్ను బూజుదులిపింది. ఇజ్రాయెల్ ప్లాన్లో ఏముంది? 1980లోనే దక్షిణ సిరియాలో జమ్రాయిల్లో సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇది ఆయుధ కర్మాగారం. ఇది ఇరాన్ కనుసన్నల్లోనే నడిచేది. ఇక్కడ పలు రకాల రాకెట్ ఇంజిన్లను, మందుగుండును తయారు చేసేవారు. వాటిని హమాస్, హిజ్బుల్లాతో పాటు ఇరాక్ పారామిలిటరీ బలగాలకు ఇరాన్ అందించేది. ఈ విషయం కనిపెట్టిన ఇజ్రాయెల్ దీన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించింది. అందుకు పక్కాగా ప్లాన్ వేసింది. 2017లో జమ్రాయిలోని సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది. ఆ తరువాత ఇరాన్, సిరియా ప్లాన్ మార్చాయి. జమ్రాయాలోని సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్ను మస్యాఫ్కు మార్చాయి. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేశాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులను తట్టుకునేలా కొండ ప్రాంతాలను ఎంచుకున్నాయి. 2021లో ప్రత్యేకంగా అక్కడి కొండల్లో 70 నుంచి 130 మీటర్ల మేర భూమిని తవ్వి భూగర్భంలో ఫ్యాక్టరీని ఇరాన్, సిరియా కలిసి నిర్మించాయి. ఈ ఫ్యాక్టరీని గుర్రపునాడ ఆకారంలో 3 భాగాలుగా 3 ప్రవేశ ద్వారాలతో నిర్మించారు. ఒకదానిలో ముడి పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించారు. రెండో దానిలో తయారైన క్షిపణులను, ఆయుధాలను నిల్వ చేసేవారు. ఇక మూడో దానిలో లాజిస్టిక్స్ ఆఫీసులను ఏర్పాటు చేశారు. ఇక్కడ క్షిపణులను తయారు చేసేందుకు మొత్తం 16 గదులను కేటాయించారు. క్షిపణి బాడీ తయారీ, రాకెట్ ఫ్యూయల్ మిక్సింగ్, క్షిపణులకు రంగులు వేయడం వంటి పనులకు ఈ 16 గదులను ఉపయోగిస్తున్నారు. మొత్తంగా మస్యాఫ్లో ఏటా 100 నుంచి 300 మేర క్షిపణులను తయారు చేయడం మొదలైంది. ఇక్కడ్నుంచే హిజ్బుల్లాకు, హమాస్కు ఆయుధాలు తరలించేవారు. అయితే ఈ కేంద్రం వద్ద భారీగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించారు. డమాస్కస్ తరువాత అంత పటిష్టమైన భద్రతను ఈ కేంద్రం వద్ద కల్పించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కనిపెట్టేసింది. మస్యాఫ్ సెంటర్ బ్లూ ప్రింట్ను సేకరించడంపై మొసాద్ దృష్టి సారించింది.
మస్యాఫ్ ఆయుధ కర్మాగారానికి ఎలా వెళ్లాలి? దాన్ని ధ్వంసం చేసేందుకు ఏ టీంను కేటాయించాలి? ఎగ్జిట్ ప్లాన్ ఎవరు అమలు చేయాలి? సిరియాను ఎలా ఏమార్చాలి? వంటి ప్రణాళికలను ఆపరేషన్ మెనీవేస్ పేరుతో 2020కి పూర్వమే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF రూపొందించింది. అయితే సరైన సమయం కోసం ఎదురుచూసింది. ఇక 2023లో ఇజ్రాయెల్పై హిజ్బుల్లా దాడులు తీవ్రం చేయడంతో మెనీవేస్ ప్లాన్ను IDF బూజు దులిపింది. అప్పుడు కూడా ఏమాత్రం IDF తొందరపడలేదు. ఈ ఆపరేషన్ కోసం ముందే ఇజ్రాయెల్ టాప్ మిలిటరీ విభాగం షెల్డాక్ కమాండోను ఎంపిక చేసింది. ఈ టీంకు తోడుగా సర్చింగ్ రెస్క్యూలో ఆరితేరిన యూనిట్ 669ను సిద్ధం చేసింది. మస్యాఫ్ కోవర్ట్ ఆపరేషన్ బాధ్యతలను ఆ 2 యూనిట్లకు IDF అప్పగించింది. ఈ 2024 సెప్టెంబర్ 8న ఆపరేషన్ మెనీవేస్ను అమలు చేయడం సరైన సమయమని IDF భావించింది. అప్పట్లో సిరియాలో ఎలాంటి అంతర్యుద్ధం లేదు. సిరియా అప్పటికీ ఆ దేశ నియంత బషార్ అల్ అసద్ కబందా హస్తాల్లోనే ఉంది. మస్యద్పై దాడికి ముహూర్తం నిర్ణయించగానే షెల్డాక్ కమాండోస్ యూనిట్ 669 యాక్షన్లోకి దిగాయి. షెల్డాక్కు చెందిన 100 మంది కమాండోలు, యూనిట్ 669కు చెందిన 20 మంది కమాండోలు CH-53 యాసూర్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లలో సెప్టెంబర్ 8న మస్యాఫ్ దిశగా బయలుదేరారు. మెనీవేస్ టీంలోని షెల్డాక్ కమాండోస్ యూనిట్ 669కు రక్షణ కల్పించేందుకు AH-34 అటాక్ హెలికాప్టర్లు, 21 ఫైటర్ జెట్లు, 14 నిఘా విమానాలు కూడా వెళ్లాయి. అన్ని హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, విమానాలు వెళ్తున్నా సిరియా ఆర్మీ ఎందుకు గుర్తించలేదు? సిరియన్ రాడర్లు ఎందుకు పనిచేయలేదు? అన్న సందేహాలు కలుగకమానలేదు. ఎందుకంటే పొరుగు దేశానికి చెందిన సాధారణ విమానం వచ్చినా ఆర్మీ అప్రమత్తమవుతుంది. అలాంటిది ఇజ్రాయెల్కు చెందిన మిలిటరీ విమానాలు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు వస్తుంటే గుర్తించకపోవడమనేది అసాధ్యం. అయితే ఇజ్రాయెల్ ఇక్కడే ఓ టెక్నిక్ ప్రదర్శించింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఉండే రాడర్లు ఒక స్థాయి ఎత్తులో వెళ్తేనే గుర్తిస్తాయి. ఈ విషయాన్నే ఇజ్రాయెల్ గుర్తించింది. అందుకే ఆపరేషన్ మెనీవేస్ కోసం వెళ్తున్న టీం మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణం మొదలుపెట్టాయి. సిరియా జిల్లాలోకి ప్రవేశించక ముందే ఆ దేశానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఏమార్చేందుకు ఇజ్రాయెల్ టీంలు తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. దీంతో సిరియాలోకి చేరుకున్నా ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ అస్సలు గుర్తించలేదు. ప్లాన్ ప్రకారం మస్యఫ్ దాడికి ముందే సిరియా మిలిటరీ దృష్టి మళ్లించాలి. అందుకు ఇజ్రాయెల్ మిలిటరీ హెలికాప్టర్లు సిరియాలోని వేర్వేరు ప్రాంతాల్లో దాడులకు దిగాయి. దీంతో సిరియా మిలిటరీ దృష్టి మళ్లింది. అదే సమయంలో షెల్డాక్ కమాండోల హెలికాప్టర్ సరిగ్గా మస్యాఫ్లోని క్షిపణుల తయారీ కేంద్రం వద్ద ల్యాండ్ అయింది. మస్యాఫ్ క్షిపణి కేంద్రాన్ని షెల్డాక్ కమాండోలు చుట్టుముట్టారు. వారికి రక్షణగా యూనిట్ 669 కమాండోలు, హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నారు. 669 యూనిట్ పని ఏమిటంటే, అత్యవసర పరిస్థితి ఏర్పడితే షెల్డాక్ కమాండోలను వెంటనే అక్కడ్నుంచి తరలించడం. అందుకే డ్రోన్ ద్వారా చుట్టుపక్కల సిరియా మిలిటరీ కదలికలను 669 యూనిట్ ట్రేస్ చేసింది. 669 యూనిట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షెల్డాక్ కమాండోలు యాక్షన్లోకి దిగారు. క్షిపణి తయారీ కేంద్రంలోకి చొరబడ్డారు. అత్యంత స్ట్రాంగ్గా, కట్టుదిట్టంగా నిర్మించిన ఆ కేంద్రంలోకి లిఫ్ట్ల ద్వారా షెల్డాక్ కమాండోల లోపలకు దూసుకెళ్లారు. సుమారు 300 కేజీల శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఈ స్థావరంలోని 3 విభాగాల్లో అమర్చారు. ముఖ్యంగా క్షిపణి తయారు చేసే యంత్రాలు, రాకెట్ ఫ్యూయల్ మిక్సర్ల వద్ద ఎక్కువ పేలుడు పదార్థాలను ఉంచారు. ఈ మొత్తం ప్రక్రియను 3 గంటల్లో షెల్డాక్ కమాండోలు పూర్తి చేశారు. అనంతరం కమాండోలు సురక్షితంగా బయటకు వచ్చారు. అక్కడ్నుంచి షెల్డాక్ యూనిట్ 669 వెనక్కి వెళ్లిపోయాయి. వారు సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్న తర్వాత మస్యాఫ్ కేంద్రాన్ని పేల్చేశారు. ఈ పేలుడుతో పొరుగున ఉన్న తుర్కియే సిరియాలో భూకంపమే సంభవించింది. ఆ తరువాత సిరియాకు ఆలస్యంగా విషయం తెలిసింది. కాని ఎవరు చేశారన్నది మాత్రం సిరియా గుర్తించలేకపోయింది. ఎందుకంటే బషర్ను ఇజ్రాయెల్తో పాటు తుర్కియే, అమెరికా కూడా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ఆపరేషన్ మెనీవేస్కు సంబంధించి వీడియోలను ఇజ్రాయెల్ బయటపెట్టింది. ఈ కోవర్ట్ ఆపరేషన్ను కళ్లకు కట్టినట్లుగా వివరించింది. ఈ ఆపరేషన్లో అప్పట్లో 30 మంది సిరియా గార్డులు, సైనికులు మృతి చెందారు.